బ్రేకింగ్ న్యూస్ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి సమావేశం ముగిసింది. అయితే 30% వేతనాల పెంపుపై నిర్మాతల మండలి ఎటూ తేల్చలేదు. వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఇష్టపడలేదని సమాచారం. విషయం లేబర్ కమిషన్ అండర్లో ఉన్నప్పుడు బంద్ ఎలా ప్రకటిస్తారన్న అంశంపై చర్చ జరిగిందని నిర్మాతలు తెలిపారు. 4 గంటలకు లేబర్ కమిషన్ ను కలవనున్నారు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ సభ్యులు. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి సమావేశం ముగిసింది. అయితే 30% వేతనాల పెంపుపై నిర్మాతల మండలి ఎటూ తేల్చలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, చెప్పండి, అసలు నిర్మాతల మండలి సమావేశంలో కార్మికుల అంశంపై అసలు ఎటూ తేల్చలేదని తెలుస్తోంది. మరి ఏం డిస్కస్ చేశారు, ఏంటి దీని తర్వాత అప్డేట్? ప్రియా, ఉదయం 11 గంటల నుంచి కూడా మొత్తం అందరూ అగ్ర నిర్మాతలు ఇక్కడికి రావడం జరిగింది. సో చాలాసేపు పాటు వాళ్ళు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో విషయం ఏంటి అని అంటే, ఈ వేతనాలు పెంచాలా లేకపోతే దీని గురించి చర్చ కన్నా ఆల్రెడీ మనం లేబర్ కమిషనర్ని కలిసాము. లేబర్ కమిషనర్ కూడా వాళ్ళని కొంత సమయం వేచి చూడండి అని చెప్పారు. వీళ్ళు సడన్గా ఏ రకంగా ఈ రోజు నుంచి బంద్ అని ప్రకటిస్తారనేటువంటి విషయం మీదే ఎక్కువగా వీళ్ళంతా డిస్కస్ చేయడం జరిగింది. అంతే తప్ప 30% వేతనాలు పెంచాలా లేకపోతే ఎంత శాతం వేతనాలు పెంచాలా అనేటువంటి విషయం మీద ఏ రకంగానూ చర్చ అయితే జరగలేదు. అయితే చాలా వాదోపవాదాల తర్వాత చాలాసేపటి చర్చల తర్వాత వీళ్ళు ప్రస్తుతం 4 గంటల ప్రాంతంలోని లేబర్ కమిషనర్ని మరొకసారి కలవాలని, కలిసిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్మాతలు అందరూ అనుకుంటా ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో నిర్మాతల మండలి వైపు నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఏదైనప్పటికీ ఫెడరేషన్ నాయకులు ఒక పక్క 30% పెంచి తీరాల్సిందే అంటూ ఉన్నారు. అలాగే నిర్మాతలు ఆ విషయం మీద ఎటుపు తేల్చడం లేదు. బట్ ఇద్దరు కూడా నిర్మాతల వైపు నుంచి, ఛాంబర్ నుంచి, అలాగే ఫెడరేషన్ వైపు నుంచి కూడా 4 గంటలకి లేబర్ కమిషనర్ని కలవడానికి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. సో అక్కడ మీటింగ్ తర్వాతే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రియా. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.